పండుగైనా పబ్బమైనా పెండ్లైనా పేరంటమైనా సావైనా బతుకైనా దోస్తులు కలిసినా సుట్టపోలు కలిసినా బాధైనా సంతోషమైనా సొంత ఊళ్ళో ఉన్నా ఇంకో ఊళ్ళకి పోయినా మన ఇంటికి ఎవరన్నా వచ్చినా మనం ఇంకొకళ్ళ ఇంటికి పోయినా ఏ చిన్న కార్యమైనా మందు లేనిది పని ముంగట పడదు. కిలో కిలో తునకలు పెట్టైనా పెగ్గుమందు పోయకుంటే కార్యం చేసినట్టే ఉండదు. అగో గట్లుంది కాబట్టే గింత ఆమ్దాని ఆబ్కారీ శాఖకు. ఎవరన్నా మనోళ్ళు పిసినారోళ్ళు మనోళ్ళు అక్కడ పైసలు లేవు అన్నది మనోళ్ళు పెట్టేటి ఖర్చుల లెక్కలు తెలిస్తే ముక్కునే లేసుకుంటారు పక్క. అందుట్లో మందుకు పెట్టేటి ఖర్చు ఇగింత ఎక్కువనే ఉంటది. మళ్ళా ఏడాది పేరు మీద 40,209 కోట్ల రూపాయల మందు గుంజి ఇడిచిపెట్టిరు మనోళ్ళు. ఆంధ్రాకేంచి ఏరుపడ్డాక తెలంగాణలో 40,000 కోట్ల రూపాయల ఇలువగల్ల మందు తాగింది ఈయేడేనట. పోయినేడు కంటే ఈయేడు ఇంకో 7% కంటే ఎక్కువనే తాగిలంటే చూడు మనోళ్లకు తాగుడు మీద ఎంత కాయిస్తుందో. మరి 2025-2026 ఏడాదిలో తెలంగాణలో ఎంత మంది అమ్ముడు పోయింది, మనోళ్ళు తాగిన బీర్లెన్ని, ఆబ్కారాలకి ఎంత ఆమ్దాన్ని వచ్చింది అనేది అని లెక్కలు తీస్తే ఈ లెక్క బయటపడ్డది. కాకుంటే బీర్ల కంటే మందే ఎక్కువ తాగిరట మనోళ్ళు. ఎండాకాలం వస్తే బీర్లు దొరకవాయా, దొరికినా నచ్చిన బీర్లు ఇయ్యాలాయా. గట్లిస్తే 5 తాగేటోళ్ళు కూడా బొచ్చడు మంది ఉన్నారు. తక్కువ మంది ఉన్నారా మన కాడేమన్నా? ఉత్త మందు మీద వచ్చిన ఆమ్దానే కాదు, లైసెన్సుల ఫీజులు దరఖాస్తుల మీద వచ్చిన ఆమ్దానంతా అలగలగే. మళ్ళా పోతే మళ్ళా దొరకదన్నట్టు, ఇప్పుడు తప్పితే మళ్ళీ ఎప్పుడు తాగలేమన్నట్టు కాటన్లు కథం పెట్టిరు మనోళ్ళు. ఉత్తమ కస్టమర్లకు కష్టం కావద్దని ఆబ్కారోళ్ళు కూడా ఏ మందు అడిగినా లేదనేటి మాట రానియకుండా అన్ని సప్లై చేసుకుంటూ వచ్చారు మందు దుకాణాలకు. మళ్ళా ఇందరితో నాగుద్దా, మందు తాగి రోడ్డు ఎక్కితే పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఆట కొంత ఖర్చైనాయే. ఇంకేడ చెప్పులి మరి మనోళ్ళు ఖర్చు తక్కువ పెట్టింది. ఏదున్నా మనోళ్ళు తాగిన తాగుడుకు సర్కారోళ్ళ గల్లపేటకు ఫుల్ కిక్కుపోండ్రి.